హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? నైట్ టైం క్లీనింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి షేర్ చేస్తూ నెక్స్ట్ డే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందరికన్నా ముందర కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ లైక్ చేసి మన వీడియోని ప్రోత్సహించాలని కోరుకుంటూ, ముందు రోజు నైట్ అయితే అస్సలు కిచెన్లో అంట్లు అనేవి ఉంచకుండా ఉంచితేనే మనకి ఎప్పుడు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి కిచెన్ అనేది మార్నింగ్ పని చేయడానికి. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ లిక్విడ్ అనేది నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న థంబ్నెయిల్లో అయితే ఎలా తయారు చేసుకున్నాను, అది కూడా అస్సలు మనం కెమికల్స్ అనేవి యూస్ చేయకుండా మన ఇంట్లోనే ఏ విధంగా ఇది మాత్రం తయారు చేసుకుని వేసుకున్న తర్వాత నిజంగానే ఒక్క బొద్దింక అనేది కూడా మన దరిదాపులకి రాదండి. ఎక్కువగా కిచెన్లో నైట్ టైం అయితే మాత్రం మార్నింగ్ లేచేసరికి కడపదడప ఒకటైనా కూడా మనకి బొద్దింకలు ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇందులో వేసేవన్నీ కూడా మనం ఇంట్లో అంటే మన ఇంట్లో ఉండే వస్తువులేనండి. కాబట్టి ఎక్కడ వేసినా కూడా మనకి అంటే మన బట్టల మీద పడినా లేదంటే వండుకుంటున్న సామాన్ మీద పడినా మనకి ఇబ్బందిగా అనేది కానీ అస్సలు ఉండదు. కాబట్టి ఒకసారి లిక్విడ్ అనేది ఎలా తయారు చేశారనేది నేను ముందు వీడియోలో అయితే ఇప్పుడు థంబ్నెయిల్ చూపించాను కదండి, దాంట్లో షేర్ చేశాను. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకుని చూడండి. చాలా చాలా వరకు అయితే 100% వర్కౌట్ అవుతుందండి. ఇంకా ముందు రోజు చేసుకున్న పనులని ఎండ్ అయితే చేసి పడుకుని ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియో క్లిప్పింగ్ అయితే నెక్స్ట్ డే మర్నాడు సాటర్డే. సో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్లకి శనివారం నాడు ఒక్క నమస్కారం చేసుకుని మన పని అనేది స్టార్ట్ చేద్దామండి. సో ఎప్పుడు బిజీ రొటీన్ లైఫ్లో మనకి ఉండే కొన్ని పనులతో మనం ఈరోజు వర్క్ని అయితే ప్రారంభిద్దాం. ప్రతిరోజులాగే బయట మనం శుభ్రంగా తుడుచుకుని ముగ్గు అనేది వేసేసుకున్నానండి. ఇంకా గదులు అవి తుడుచుకుని మిషన్లో బట్టలు అవన్నీ వేసుకుని ఇవన్నీ అయితే చూపించట్లేదు. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేయడం కోసం స్నానం అయితే చేసి వచ్చేసాను. అంటే ఇంతకుముందు నేను చెప్పిన పనులన్నీ చేసుకుని స్నానం చేసి లంచ్ బాక్సుల ప్రిపరేషన్ కోసం కిచెన్లోకి అయితే వచ్చానండి. మార్నింగ్ కిచెన్లోకి రాగానే నేను కొన్ని పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. అంటే లంచ్ బాక్సుల ప్రిపరేషన్ కోసం దానికన్నా ముందర అసలు మనకి లోపలికి రాగానే కిచెన్ టవల్ అనేది ఒక్కసారి ఇలాగ నేను తడిపేసుకుని ఈ విధంగా పెట్టుకుంటానండి. ఎందుకంటే మధ్య మధ్యలో మనం వంట చేస్తున్నప్పుడు చాలా వరకు స్టవ్ మీద కానీ కౌంటర్ టాప్ మీద కానీ చిన్న చిన్నవి పడిపోతూ ఉంటాయి. లేదంటే ఏవైనా అడపదడప పాలు ప్యాకెట్లు కట్ చేసినా కానీ చిన్న కారడం కానీ చిన్న చిన్న తుక్కులు ఉండడం కానీ లేదా బియ్యపు గింజలు పడడం కానీ ఏదో ఒకటి మనకి దాని మీద పడుతూ ఉంటాయి. అవి తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అని కాకుండా ఒక చిన్న టవల్ని అయితే అంటే మనకి స్టవ్ తుడుచుకునే టవల్స్ ఇవి ఉంటాయి కదండి, అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నైటే మనం క్లీన్ చేసి ఆరేసుకుంటాం కదా, వాటిని అయితే తడుపుకుని ఒక స్టవ్ పక్కన పెట్టుకుంటాను. అలాగే ఇంకొక కిచెన్ టవల్ని అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఎందుకు అంటే తడి చేతితోనే ఎక్కువగా మనం ఎక్కడ పడితే అక్కడ రాసేసుకుంటూ ఉంటామండి, ఒంటి మీద బట్టలతో కానీ లేదంటే ఎక్కడ పడితే అక్కడ గిన్నెలు పట్టుకుంటే జారిపోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కిచెన్ టవల్ అనేది ఒకటి పెట్టుకుని, అన్నిటికంటే ముఖ్యంగా స్టవ్ మీదన నేను ఒక ప్లేటు అనేది కంపల్సరీ పెట్టుకుంటాను. దాంట్లోనే పట్టుకునే పటకారు కానీ కూరలు పులుసులు లేదా చట్నీలు ఏదైనా కలిపి గరిట్లు కానీ అవన్నీ కూడా స్టవ్ మీద పెట్టకుండా మనకి వేరే ఏదో కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒక్క స్టీల్ పళ్ళెం అలా పెట్టుకున్నామంటే స్టవ్కి జిడ్డు అంటుకోదు, మనం కూడా హైజీనిక్గా వంట చేయొచ్చు. ఇక ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే దొండకాయ, జీలకర్ర, అదేవిధంగా పచ్చిమిర్చి ఘాటు తగిలితే ఈ దొండకాయ కూర మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ఈసారి ట్రై చేయండి. అది కూడా మనకి వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి మందంగా ఉంటుంది కొద్దిగా పొట్ట అనేది. కాబట్టి కొద్దిగా జీలకర్రని కానీ యాడ్ చేసుకుంటే మాత్రం మన కడుపు కూడా చల్లగా హాయిగా ఎటువంటి మందం లేకుండా జీలకర్ర అరుగుదల శక్తికి చాలా వరకు తోడ్పడుతుంది. ఇక ఈరోజు టిఫిన్లోకి అయితే ఎమ్మి పెసరట్టు, దానిలో కాంబినేషన్గా ఉప్మా. అంటే ఇక్కడ తెల్ల నూక ఉప్మా కదండి, ఎర్ర కలర్ మనకి గోధుమ నూక ఉప్మా ఉంటుంది కదా, ఆ గోధుమ నూకతో ఉప్మా అనేది చేశాను. సో ఉప్మా పెసరట్ కాంబినేషన్ కింద చాలా అదిరిపోయే అసలు సిసలైన పెసరలతో చేసిన పెసరట్ అండి ఈరోజు. అసలు ఇది తింటేనే చాలా హెవీ, ఇంకా మనం భోజనం కూడా చేయక్కర్లేదు. అందులోనూ ఇలాంటి చల్లటి వాతావరణంలో ఇలాంటివి మనం ఇంట్లో వేడివిడిగా చేసుకుని తింటే మాత్రం సూపర్ టేస్టీగా వస్తుంది కదండి. సో అందుకే ఈరోజు ఎమ్మీ కాంబినేషన్తో పెసరట్ ఉప్మా అనేది చేశాను. ఇంకా పిల్లలకి చెప్పాను కదండి, దొండకాయ కూర అనేది పచ్చిమిర్చి అదేవిధంగా జీలకర్ర వేసిన కూరతో అయితే వాళ్ళకి లంచ్ బాక్సెస్ కట్టి ప్రిపేర్ చేసి పంపించేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆర్డర్ ఇచ్చుకున్న మీషో నుంచి ఒక ప్రోడక్ట్ అయితే వచ్చిందండి. ఇప్పుడు దాన్ని కూడా మీతో అయితే షేర్ చేస్తాను. సాధారణంగా లంచ్ బాక్సులు బిజీలో కూరలు అనేవి మనం అంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్న గబగబా కవర్లు కట్టేసి
ఆ కవర్లో ఒక బౌల్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తూ ఉంటాం. ఇంకా నాకు ఈ ప్రోడక్ట్ తెప్పించుకోవడానికి కూడా ముఖ్య కారణం ఆకుకూరల కోసమేనండి. కూరలు అనేవి పర్వాలేదు, కానీ ఆకుకూరలని ఒక్కొక్కసారి ఎక్కువ అంటే మనకి ఒక 20 రూపాయలకి 6 కట్టలను ఇలా ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటుంటాం కదా. అప్పుడు ఏమిటంటే ఒక 3 కట్టలు ఉపయోగించి ఇంకొక 3 కట్టలు అవి మిగిలిపోతున్నాయండి. దాన్ని నేను కవర్ చుట్టుపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఏదో గిన్నె ముందర పెట్టేసరికి ఆ ఆకుకూరలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఒక 2 రోజుల తర్వాత చూసి తీసేసరికి అంత ముద్దగా ఆ కవర్కి అంటుకుపోయి చాలా వరకు ఆకుకూరలు పాడైపోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ని అయితే నేను కూరలతో పాటుగా ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయనే ఉద్దేశంతోనే తెప్పించుకున్నానండి. ఇక్కడైతే 6 అయితే వచ్చాయండి ఈ బౌల్స్. పర్వాలేదు నాకు చూడంగానే. కానీ ఒక 1/2 కిలో కూరలు అయితే మాత్రం చాలా ఫ్రీగా పడుతుందండి బాక్స్. లేదు, ఒక 1/2 కేజీ అయితే కరెక్ట్గా పడుతుందండి బాక్స్ మూత అనేది. ఇంకా 1/2 కేజీ కన్నా ఎక్కువగా అంటే ఒక 3/4 కిలో కానీ కూర తెచ్చుకుంటే మాత్రం బాక్స్ అనేది పట్టదండి. ఒక 1/2 అయితే ఫ్రీగా, అర అయితే కరెక్ట్గా అయితే ఫిట్ అవుతున్నాయి. కానీ ముఖ్యంగా చెప్పాను కదా, నేను ఆకుకూరలు పాడైపోకుండా ఉంటాయనే ఉద్దేశంతోనే తెప్పించుకున్నాను ఈ 6. ఇంతకన్నా పెద్ద సైజు ఉందేమో ఒకసారి చెక్ చేసి మళ్ళీ అయితే నేను ఆర్డర్ పెడతానండి. ప్రెజెంట్ అయితే ఇవి వచ్చాయి ఈ సైజు. ఓకే, మాకు 1/2 కేజీ కూరకైతే పర్వాలేదు, బాగానే ఉంటుంది అనిపించింది. లోపల ఒక ప్లాస్టిక్ కనిపిస్తుంది కదండి మనకి, దానికి అంటే మనకి మూత ఓపెన్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఇంకొక ప్లాస్టిక్ది అయితే ఇచ్చాడు కదా బాక్స్లో. దానివల్లే కూరలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. అంటే మనకి ఆ కూరలు పైన పెట్టిన తర్వాత ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వాటర్ అనేది దిగుతూ ఉంటుంది కదండి, అప్పుడు ఆ ప్లాస్టిక్ భాగం నుంచి కిందకైతే వాటర్ పడిపోయి పైన అసలు కూరకి తడి అనేది అంటుకోకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి. చాలా వరకు ఇలాగే అందరూ రివ్యూస్ అవి ఇస్తుంటారు కదండి మీషో గురించి. వాటిలో అయితే అందరూ చెప్పిన బట్టి ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ గోంగూర అయితే 1 డే పైన అయిందండి. చూపిస్తున్నాను కదా, బాగానే ఉంది. అంటే ఇలా ఒలుచుకుని పెట్టేసుకోవడం వల్ల అయితే మాత్రం మనకి చాలా వరకు ఆకుకూరలు అనేవి పడతాయి. ఇంకా దాని కింద అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నది ఇదైతే మాత్రం తోటకూర అండి. దాన్ని కూడా కాడలు అనేవి కట్ చేసి దీంట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇవి కూడా ఒక 1 డే అయితే పైన అయిందండి. అసలు మూత తీసి చూసిన తర్వాత ఏమాత్రం పాడవలేదు. చెప్పాను కదా, కిందన మనకి ఒక ప్లాస్టిక్ది డిజైన్గా అయితే ఇచ్చారు కదా, దానివల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా వాటర్ అనేది ఆ ప్లాస్టిక్ దానికి కిందకైతే దిగిపోయి అసలు కూరకి ఆ తడి అనేది అంటుకోకపోవడం వల్ల మనకి ఫ్రెష్గా అయితే ఉంటాయండి. ఇదైతే నాకు అర్థమైంది, బాగుంది అని కూడా అనిపించింది. ఇంకొద్దిగా పెద్దవైతే ఉంటే మాత్రం నేను ఆర్డర్ అనేవి ఇచ్చుకుందాం అనుకుంటున్నా. అప్పుడు కూడా తప్పకుండా చూపిస్తాను. ఇంక ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా మినిమం 1/2 కేజీ అండి. బాగానే పట్టాయి. మీ 1/2 కేజీ కూర వరకు బాగానే పడుతోంది. ఇంకా అంతకన్నా ఎక్కువగా తెప్పించుకుంటే మాత్రం కొద్దిగా పెద్దవైతే మాత్రం అవసరం పడతాయి. ఈ విధంగా సర్దేసుకుని మా పిల్లల్ని స్కూల్స్కి కాలేజ్కి పంపించాక మా వారికి అయితే సాటర్డే ఖచ్చితంగా ప్రతి వారం కూడా ఇంట్లోనే ఉంటారండి. హాలిడే, ఆయనకి ఆఫీస్ ఉండదు. అంతకుముందు కూడా చెప్పాను, నేను కుషాయిగూడ వచ్చి అంటే మా ఇంటికి దగ్గరలో కుషాయిగూడలో ఉన్న టెంపుల్కి, వెంకటేశ్వరం టెంపుల్కి అయితే వస్తూ ఉంటాం శనివారం అని. ఈసారి వచ్చినప్పుడు మాకు వెంకటేశ్వరం దర్శనంతో పాటు అదృష్టం ఇంకోటి అయితే దక్కిందండి. ఇది నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. అప్పుడు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ధనుస్సు, ఈ విల్లు అన్నీ కూడా మనకి అయోధ్య రామయ్య ఉన్నారు కదండి, అయోధ్య రామయ్య దగ్గరికి పంపిస్తారటండి. ఒక భక్తుడు ఇలా తయారు చేసి పెట్టుకున్నారట. అంటే ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్కి కూడా దీన్ని తీసుకువెళ్ళి ఒకసారి అంటే విష్ణాలయాలన్నింటిలో కూడా ఒకసారి ఇలా పెట్టి చూపించి భక్తుల దర్శనార్థం ఉంచి తిరిగి దాన్ని అయోధ్యకి అయితే పంపిస్తారు. ఈరోజు సాయంకాలమే అది అయోధ్య అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ భక్తులు అందరు దర్శనార్థం ఉంచారు. చక్కగా అందరూ కూడా సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా అది అయోధ్యరామయ్య చెంతకు వెళ్ళిపోతే అయితే ముట్టుకొనియరు కదండి. అందుకనే అక్కడ ముట్టుకుని మాత్రం చక్కగా కళ్ళగద్దుకుని దర్శనం చేసుకుని అంత అదృష్టం అయితే మాకు దక్కిందండి. ఈ టెంపుల్ కంటే ముందరి రోజు సాయంకాలం మనకి తెలంగాణలో కొండగట్టు ఉంది కదండి, ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడికైతే వెళ్ళి అక్కడ ఉంచి తిరిగి ఈ టెంపుల్కి అయితే తీసుకొచ్చారట. మరి మా అదృష్టమో ఏమో, చక్కగా ముట్టుకుని దండం పెట్టుకునే అదృష్టం అయితే మాకు కలిగిందండి. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తుంది తాడిబండి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మీ అందరూ వినే ఉంటారండి. హైదరాబాద్లో చాలా వరకు ఫేమస్. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి ఒక మంగళవారము శనివారము అయితే మాత్రం ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు, అంతమంది ఉంటారండి. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత శనివారం ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకుందామని చెప్పి
ఆ కుషాయిగూడ వెంకటేశ్వర టెంపుల్ తర్వాత మావారు నేను కూడా ఈ తాడ్బండి ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చి దర్శనం చేసుకునే టైంకి అంటే ఇంతకుముందు మేము ఒక 2-3 సార్లు అయితే ఇక్కడ దేవుడి గుళ్ళో ప్రసాదం అనేది తిన్నామండి, అంటే అన్న ప్రసాదం. ఇంకా మేము వచ్చేసరికి మా అదృష్టమా అన్నట్టు ఈరోజు ఆ టెంపుల్ దగ్గర అన్నప్రసాదం అయితే కౌంటర్ స్టార్ట్ అయిందండి. ఇంకా వాళ్ళైతే లోపలికి వెళ్ళండి భోంచేయండి అని చెప్పేసరికి ఇంక ఇంటికి వెళ్ళి ఇంకేం చేస్తామని చక్కగా ఆ స్వామివారి ప్రసాదం తిందామని ఇలా కూర్చునిపోయామండి. స్వీట్ అనేది కూడా పెట్టారు, ఇప్పుడు మీకు చూపిస్తున్నాక కొద్దిగా చక్కెర పొంగలి, ఆకుకూర పప్పు, అలాగే దోసకాయ టమాటా పప్పు, సాంబారు, దాంతోపాటుగా మజ్జిగ. ఇంకేం కావాలండి దేవుడి గుళ్ళో ఇంతకన్నా ప్రసాదం. హాయిగా ఆ ఆంజనేయ స్వామి పేరు తలుచుకుని కళ్ళగద్దుకుని భోంచేసేసాం. చూసారా, మా అదృష్టంతో పాటు ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది ఎంతమంది అంటే ఇది మా బ్యాచ్ తర్వాత నిలబడిన మా భక్తులండి వీళ్ళందరూ. మేమే మొట్టమొదట అది కూడా వాళ్ళు వెళ్ళండి ప్రసాదం తినండి అనేసరికి ఇంకా ఆలోచించకుండా చక్కగా చెప్పగా అంతకు ముందైతే తిన్నాం. మా తర్వాత కూడా ఎంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నారో చూసారు కదా. ఈసారి ఎప్పుడైనా కూడా హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా తాడ్బండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ని మాత్రం దర్శించుకోండి. ఇంకా అక్కడి నుంచి ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్ళేసరికి ఇంట్లో ఇలా గోరింటాకుని అయితే తెప్పించి ఉంచిందండి. ఇంకా మనం ఆషాఢ మాసం, అందులో ఆదివారం ముత్తైదువులు కానీ కన్నెపిల్లలు కానీ ఎవరైనా కూడా ఆషాఢ మాసం అందున ఆదివారం నాడు తలంటుకుని గోరింటాకుని అయితే ఖచ్చితంగా పెట్టుకొని తీరమంటారు కదండి. ఇంకా ఆషాఢ మాసం వచ్చింది అంటే గోరింటాకు సందడి సందడి. కాబట్టి ఇలా వెళ్ళేసరికి అమ్మ ఇచ్చిన ఆకుని రుబ్బించుకుని తెచ్చేసుకుని ఆదివారం నాడైతే ఈ విధంగా గోరింటాకుని అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా వరకు మనం ఈ మధ్యకాలంలో కోన్స్ అవి ఎక్కువగా పెట్టుకుంటున్నాం కదండి. వాటికన్నా ఎంతమందికి ఇలా ఇష్టం అండి. రుబ్బిన ఆకుతో చిన్నప్పుడు చందమామని మధ్యలో పెట్టి, అదే రౌండ్గా చందమామలా పెట్టి చుట్టూ చుక్కలు పెట్టి చేతికి గొడుగుల్లాగా ఈ విధంగా పాత పద్ధతిలో పెట్టుకోవడం మాత్రం చాలా చాలా వరకు ఆనందాన్ని అయితే ఇస్తుంది కదండి. చిన్ననాటి ముచ్చట్లన్నీ ఎన్ని చెప్పుకున్నా తనివి తీరవు. కాబట్టి ఎప్పుడు ఆకు దొరికినా ఈ విధంగానే పెట్టుకోవాలి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఆదివారం నాడు మనం గోరింటాకును ఎందుకు పెట్టుకోవాలి అనేది ఒక వీడియోనైతే నేను ఇక్కడ థంబ్నెయిల్ చూపిస్తుంది మీకు అప్లోడ్ చేశానండి. అంటే దీనికి చిన్న కథ కూడా ఉంది. గౌరి అంటే ఆకు, గోరింటాకు అని చెప్పి మనకి ఒక కథ అనేది ఉందండి. గౌరీదేవికి సంబంధించిన, అంటే గౌరీదేవి అంటే మనకి సౌభాగ్యాన్ని కూడా ప్రసాదించే ఆ తల్లి ఈ గోరింటాకును పెట్టుకోవటం వల్ల ఎటువంటి మనకి ప్రయోజనాలు ఉన్నాయి అనే కథతో పాటు మనం చేతికి గోళ్ళకి కూడా పెట్టుకుంటే ఈ సీజన్ మారే ఈ టైంలో ఎందుకు పెట్టుకోవాలి, అసలు గోరింటాకు వల్ల మనకి శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఏంటున్నాయి అనేవన్నీ కూడా మనకి ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి మీ అందులో ఎంతమంది ఈ గోరింటాకుని ఆషాఢంలో పెట్టుకున్నారు? ఇక ముందొచ్చే ఆదివారాలు ఎవరైనా పెట్టుకోకపోతే తప్పకుండా పెట్టుకోవాలని ఆశిస్తూ మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సబ్స్క్రైబర్స్ లైక్ చేయాలని, కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే. బాయ్ అండి అందరికీ.